ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నవరాత్రులలో 7వ రోజు నవదుర్గలలో అమ్మవారు కాళరాత్రి అవతరించడం జరిగింది. అమ్మవారి యొక్క అవతార విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుందాము. కాళరాత్రి అంటే సరస్వతి. కాళరాత్రి దుర్గాదేవి నవదుర్గలలో 7వ అవతారం. కాళీ, మహాకాళి, భద్రకాళి, భైరవి, మృత్యు, రుద్రాణి, చాముండా, చండీ, దుర్గా వంటి అమ్మవారి అవతారాలలో ఈ కాళరాత్రి దేవి కూడా ఒకరు. నవరాత్రుల 7వ రోజు అయిన ఆశ్వీయుజ శుద్ధ సప్తమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. దేవి పురాణంలో దుర్గాదేవిని సర్వాంతర్యామి, సర్వలోకాల్లో సర్వజీవులలో ఆమె నివసిస్తూ ఉంది అని చెప్పడం జరిగింది. కాళరాత్రి దుర్గాదేవి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకముగా ఉంటుంది. ఈమె నాసికాశ్వాస ప్రశ్వాసములు భయంకరములైన అగ్ని జ్వాలలను కలిగి ఉంటాయి. ఈమె వాహనము గాడిద, గార్ధభము అని కూడా అంటారు. తన ఒక కుడి చేతి వరముద్ర ద్వారా అందరికీ వరములను ప్రసాదించుచుండును. మరి ఒక కుడి చేయి అభయముద్రను కలిగి ఉండును. ఒక ఎడమ చేతిలో ఇనుప ఆయుధమును అంటే వజ్రాయుధం, మరొక ఎడమ చేతిలో ఖడ్గమును ధరించి ఉండును. ఈమె ఎల్లప్పుడూ శుభ ఫలములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను శుభంకరి అని అందరు. కాళరాత్రి దుర్గా దుష్టులను అంతమొందించును. ఈమెను స్మరించినంత మాత్రముననే రాక్షసులు, భూత ప్రేత పిశాచములు భయముతో పారిపోవును. ఈమె అనుగ్రహమున గ్రహ బాధలు తొలగిపోవును. కాళరాత్రి దుర్గను ఉపాసించు వారికి అగ్ని, జలము, జంతువుల భయము గాని, శత్రువుల భయము గాని ఏమాత్రమునూ ఉండవు. భయ విముక్తులగుదురు. కాళరాత్రి మాతాదేవి సర్వశుభంకరి. ఈమెను ఉపాసించు వారికి కలుగు శుభములు అనంతములు. మనము నిరంతరము ఈమె స్మరణ, ధ్యానములను, పూజలను చేయుట ఇహపర ఫలసాధకము. ఇప్పుడు కాళరాత్రి దుర్గా అమ్మవారి ధ్యాన శ్లోకాన్ని తెలుసుకుందాము. ఏకవేణీ జపాకర్ణ పూరానగ్నాఘరాస్థిత లంబోష్టి కర్ణికాకర్ణి తైలాభ్యక్త శరీరిణి వామపాదోల్లసల్లోహలతా కంటకభూషణ వరమూర్ధధ్వజా కృష్ణ కాళరాత్రిర్భయంకరీ. 7వ రోజు అమ్మవారు జగన్మాత సరస్వతి రూపంలో దర్శనమిస్తుంది. ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన పరమాన్నం, అల్లం గారెలను నైవేద్యంగా సమర్పిస్తారు. కాళరాత్రి ఏకవేణీ జపాకర్ణ పూరానగ్నాఘరాస్థిత లంబోష్టి కర్ణికాకర్ణి తైలాభ్యక్త శరీరిణి వామపాదోల్లసల్లోహలతా కంటకభూషణ వర్ధనమూర్ధ్వజా కృష్ణ కాళరాత్రిర్భయంకరీ. నమః శివాయ చ నమః శివాయ. నమో నారాయణాయ.